అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల అయితే భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది. దంపతులకు మధ్య ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఇక వారికి మరి గొడవల అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకైతే పరిచయాలు అధికమవుతాయి. వాతావరణంలో మార్పు కారణంగా ఆరోగ్యం చెడిపోతుంది. ఆర్థిక లావాదేవీలలో మెలకు వహించాలి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారస్తులు అయితే వారికి సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయాలి. తొందరపడి ఎవరికి కూడా హామీలు ఇవ్వకూడదు. వాగ్దానాలు చేయకూడదు. ఇక వాగ్వివాదాల అనవసర విషయాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించటం మంచిది. దేవదర్శనాల వల్ల ప్రశాంతత పొందగలుగుతారు. అస్థిరమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తే ఆస్కారం ఉంది. శుభకార్యయత్నాలు అయితే ఫలిస్తాయి. ముఖ్యుల నుండి ఆసక్తికరమైనటువంటి విషయాలైతే గ్రహిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఈరోజు ప్రయత్నపూర్వకంగా అవకాశాలు అయితే బాగా కలిసి వస్తాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఇక ఆత్మీయులకు ముఖ్య సమాచారం అయితే అందుకుంటారు. ఇక ఈరోజు వృత్తి వారికి అయితే సామాన్యంగానే ఉంటుంది. ఇక సేవా పుణ్య కార్యాల్లో కూడా మరి పాల్గొంటారు. కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవటము క్షేమం కాదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి ఈ రోజు. విద్యార్థులకు ఉన్నటువంటి మరి సందేహాలను తొలగించడానికి మరి ఉపాధ్యాయులను సంప్రదిస్తే మేలు కలుగుతుంది. సాంస్కృతిక మరి కళారంగాల్లో ఉన్న వారికైతే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఎరువులు, విత్తన వ్యాపారస్తులకు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. రుణభారం అనేది పెరిగే సూచన కూడా ఉంది. వ్యాపారస్తులకు మరియు రైతులకు ఆచితూచి అడుగు వేయటం అనేది ఉత్తమం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం అనేవి మరి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి నుండి దోష నివారణ కొరకు పసుపు రంగు వస్తువులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం వల్ల ఈ రాశి వారికి అయితే శుభాలు కలుగుతాయి. మరియు ఈరోజు రాశి వారు మాత్రము ఒక పటికను ఉపయోగించాలి. పరిహారం చేయట కొరకు దోష నివారణ జరుగుతుంది. ఆ పటికను తీసుకొని నల్ల వస్త్రంలో ఆ పటికను కట్టి ఏదైనా మూలాలలో లేదా మరి ప్రతి తలుపు దగ్గర కూడా వేలాడదీయడం వల్ల ఇంట్లో చక్కని ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి మరి లాభాలు కలుగుతాయి. దోషాలు అనేవి పరిహారం అవుతాయి. ఇది మాత్రమే కాదు, ఎక్కడి నుండైనా సరే సంపాదించడానికి ధనము కొత్త మార్గాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. లక్కీ సంఖ్య 77 మరియు లక్కీ కలర్ అయితే మరి బంగారు. ఇంకా ఈరోజు ఈ పరిహారము తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.